హలో ఫ్రెండ్స్, నేను మీ సురేష్. అందరికీ నమస్కారం అండి. నేను వీడియో పోస్ట్ చేశాను కదా, ఆ వీడియో పోస్ట్ చేసినప్పుడు ఏమందంటే నేను ఒక 4-5 సార్లు వైరస్ అన్నాను. అంటే యాక్చువల్లీ మనం 10 మంది ఏం చెప్పుకుంటారో అదే పేరు మనకి బయట కొంచెం మౌత్కి పబ్లిసిటీ కింద అయిపోతుంది కదా. ఆ ప్రాబ్లం వచ్చేదే పోయిన వాళ్ళు చాలామంది అందరూ కూడా దాని వైరస్ అనే అంటున్నారండి. ఆ విషయం మీద నేను కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా 4-5 సార్లు వైరస్ అన్నాను. అలానే వచ్చే మందు మాత్రం ఫంగస్ కంట్రోల్ చేస్తుందని చెప్పాను, ట్రైకోడెర్మా విరిడి. ఓకే, ఏంటంటే వాస్తవానికి అది వైరస్ కాదటండి. అంటే విల్ట్ అనేది వైరస్ వల్ల రాదంట, అది ఫంగల్ డిసీజెస్, అంటే ఫంగస్ అనమాట. అది మనం ఇచ్చిన ట్రైకోడెర్మా విరిడి ఫంగస్ కోసమే 100% పనిచేస్తుందండి. సీడ్ ట్రీట్మెంట్ చేస్తే నేను వీడియోలో కూడా క్లియర్గా చెప్పాను. ఫస్ట్ నుంచి వాడితే కూడా చాలా బెటర్ రిజల్ట్ ఉంటుందండి, నాకు తెలియదు అని చెప్పడం జరిగింది. దాని గురించి నాకు పాపం చాలామంది కామెంట్స్లో కూడా ఇచ్చారు, భయ్య అది వైరస్ కాదు, అది ఫంగల్ డిసీజ్, దీనివల్ల సో అన్షో వల్ల వస్తుందని చెప్పారు. ఓకేనండి, మీరందరికీ కూడా మీరు నాకు హెల్ప్ చేసిన చాలా థ్యాంక్ యూ. ఇలాగే నాకంటే హెల్ప్ చేయండి. ఇంకోటి అంటే ఈ విషయం ఇదే నిన్నటి వీడియో ఒక వేరే గ్రూప్లో నిన్న ఎవరో ఫార్వర్డ్ చేయడం జరిగిందండి. గ్రూప్లో ఫార్వర్డ్ చేస్తే అందులో ఎవరో అది ఎవరిని అనుకున్నారో ఎవరి గురించి అడిగారో నాకు తెలియదు. యూట్యూబ్లో ఇలాంటి వీడియోస్ చాలా వస్తున్నాయి, వీటిని చూసి నమ్మి మోసపోకండి. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు మెయిన్ టార్గెట్ చేసి సుగంధ విత్తనాలని నన్నారే మొక్కలని చెప్తారు, విత్తనాలు ఇస్తామని చెప్తారు. వాటిని బేస్ చేసుకోవడానికి యూట్యూబ్లో వీడియోస్ చేస్తారని ఇంచుమించు ఇదే మీనింగ్ వచ్చేటట్టు ఒక వాయిస్ ఓవర్ కానీ రన్నింగ్ అయిందండి ఒక గ్రూప్లో. ఇలా చేసేవాళ్ళకి వాళ్ళు ఎంత పెద్దవాళ్ళని అయి ఉండొచ్చు, నేను వాళ్ళని తప్పుగా అనట్లేదు, నేను వాళ్ళని ఏమి ఇలా చేశారు అలా చేశారని అడగట్లేదండి. సార్ మీరెవరు నా వీడియో చూసారో లేదో నాకైతే తెలియదు. నేను ఒక ఫార్మర్ని, నాకు కనీసం ఒక ½ ఎకర్ కూడా పొలం లేదండి. నేను చెప్తున్నాను, నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను, నా వీడియో చూసిన వాళ్ళు అందరికీ తెలుస్తుంది. నేను ఇంచుమించు ఒక 15 years నుంచి అగ్రికల్చర్లో చేస్తున్నానండి, కెమికల్ ఫార్మింగ్ చేస్తున్నాను. నా ఫస్ట్ నుంచి నా వీడియో చూసిన వాళ్ళకైతే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేను కెమికల్ ఫార్మింగ్ చేశాను అన్నాళ్ళు కూడా. స్టిల్ ఈ రోజుకి కూడా నా దగ్గర నుంచి 15,000 రూపీస్ మందులు నా దగ్గర ఉన్నాయండి. నేను ఎప్పుడైతే వేస్ట్ డీకంపోజర్ గురించి విన్నానో నాకు కొంచెం హ్యాపీ అనిపించింది. మనం ఇన్ని వేల రూపాయలు పోగొట్టుకుంటున్నాం, రైతుకి పెట్టుబడి తగ్గాలి కదా అని చెప్పి నేను వీడియో స్టార్ట్ చేయాలనుకోవడానికి రీజన్ కూడా వేస్ట్ డీకంపోజరే. దాని గురించి కూడా నేను చేశాను. 20 రూపాయలు పెట్టుబడితో మనం వ్యవసాయం చేయగలమా, చేస్తే రైతుకి ఎంత ఉపయోగం, పెట్టుబడి తగ్గిపోయిందంటే పెట్టుబడి తగ్గింది అంటే ఆటోమేటిక్గా ఫార్మర్కి మార్కెట్లో అప్ అండ్ డౌన్స్ వచ్చినా కూడా ఫార్మర్ సేఫ్ జోన్లో ఉంటాడు. అదే రీజన్తో నేను యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సేవ్ ఫార్మర్స్ అని ఛానల్ పెట్టి వీడియో చేయడం కూడా జరుగుతుంది. ఇంకొకటి వచ్చేసి నేను చేసే రకాల కొంతమంది యానిమల్స్ గురించి చేస్తున్నాను, గేదెల గురించి, కోళ్ళ గురించి. మనకి అగ్రికల్చర్ లాస్లో ఉందనే చాలామంది డైరీ ఫార్మ్ వైపు మొగ్గు చూపిస్తున్నారండి. ఆ డైరీ ఫామ్ కూడా మనకి ఈ ఫీడ్ కాస్ట్ పెరిగిపోవడం వల్ల అది కూడా లాస్లోనే ఉంది. మన యూట్యూబ్ సంగతి పక్కన పెట్టండి, అది ఎవరెవరో చెప్తున్నారు, అది వాస్తవం. మీరు అన్నదానికి కూడా మీ వాయిస్ రికార్డింగ్ నేను విన్నాను, మీ వాయిస్ మాటలు విన్నాను నేను, అది పక్కన పెట్టండి. యూట్యూబ్ గురించి ప్రాక్టికల్గా చేసేవాళ్ళు అందరూ కూడా చాలామంది దాన్ని ఫీడ్ కంట్రోల్ చేసుకోలేక ఫీడ్ మెయింటెనెన్స్ ఎక్కువైపోయి అది నష్టాలు పోతున్నారు. ఆ తర్వాత నాటుకోడి గురించి వచ్చినాయి. మనకి ఏదైతే ఒకటి ఇందులో నష్టపోయామని చెప్పి రెండో బిజినెస్కి మనం ఎప్పుడైతే కన్వర్ట్ అవుతున్నామో ఆటోమేటిక్గా ఫ్రాడ్ కూడా దాని వెనకాల వస్తుందండి, ఎక్కడికి పోవట్లేదు. ఇప్పుడు మీరు యూట్యూబ్లో ఈ వీడియో చూడొచ్చు. నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను కదా, నా ఛానల్లో మినహాయిస్తే మీరు ఏ ఛానల్లో అన్నా చూడండి, నేను చేసే వీడియోస్లో తప్పించి మిగతా వీడియోస్లో అక్కడ కోళ్ళు ఉన్నాయి, ఇక్కడ గేదెలు ఉన్నాయి, ఇక్కడ ఈ రేట్లో అమ్ముతున్నారు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కొనుక్కోండి అనే వీడియోసే చేస్తున్నారు మ్యాక్సిమం. వాళ్ళు చేయాల్సిన వీడియో చేసిన తర్వాత కంటిన్యూ వీడియోస్ ఇవే చేస్తున్నారు. ఈ కోళ్ళు అమ్ముతున్నారు, ఇక్కడ గేదెలు అమ్ముతున్నారు, ఇక్కడ కుందేళ్ళు అమ్ముతున్నారు అని చెప్పి. నేను మాత్రం ఈ రోజు నుంచి ఏది కూడా ఇప్పటికే కానీ ఫ్యూచర్లో కూడా నా ఛానల్లో నేను ఏది అమ్మను. మీరు అంటున్న గింజలు విత్తనాలు ఏమో వాటి గురించి ఆ టాపిక్కే నాకు తెలియదు అసలు. అది తెలియనట్లు కూడా నేను చెప్పను. ఒక అబ్బాయి శాంసంగ్ నన్నారి గురించి అన్నాయా అని చెప్పి నన్ను కామెంట్లో కూడా అడిగాడు. అడితే బ్రదర్ అది నాకు తెలియదు, మా ఏరియాలో ఉండదు, నాకు తెలియని టాపిక్ గురించి నేను చెప్పను అని చెప్పడం జరిగింది. మీకు ఎవరైనా సరే నేను చెప్పింది రాంగు, అది తప్పు, ఏంటి చూసేవాడిని తప్పు పడుతున్నానని మీకు ఎవరికైనా అనిపిస్తే ఒక వేస్ట్ డీకంపోజర్ గురించి పర్ఫెక్ట్ సొల్యూషన్ A to Z ఎవరన్నా ఇస్తున్నారు అని నా వీడియో చూసిన వాళ్ళు సీనియర్స్ ఎవరైనా ఉంటే కనుక 100% ఆ ఛానల్ నేమ్ అనేది కింద నా డిస్క్రిప్షన్లో ప్లీజ్ దయచేసి యాడ్ చేయండి. నేను దాని గురించి చెప్తాను, నేను ఆ ఛానల్ ఫాలో అవుతాను. నిజంగా మీరు వేస్ట్ డీకంపోజర్ గురించి
పర్ఫెక్ట్ A to Z క్లియారిటీ వాళ్ళు ఇస్తున్నారు. వాళ్ళు చెప్పింది 100% చేస్తే పండిస్తున్నారు. నేను చేసిన విధంగా ప్రాక్టికల్గా చేసి చూపిస్తున్నారు. డ్రమ్ము పక్కన నిలబడి బెల్లం కలుపుకోండి, వేస్టింగ్ పౌడర్ కలుపుకోండి అని చెప్పడం కాదండి. దాన్ని వాడి అది నష్టం వచ్చినా లాభం వచ్చినా చెప్పి ఇప్పుడు దానికి ఎంత నష్టం వచ్చినా ఫేస్ చేసేది నేనేనండి. మిమ్మల్ని ఎవరిని నేను చెప్పట్లేదు. అది ఇలా వాడితే పోతుందని కూడా నా వీడియోస్లో నేను చెప్తున్నాను. అలాగా ఇప్పుడు ఇటువంటి వీడియోస్ A to Z అన్నీ చెప్తున్నారు, గ్యారంటీ ఉందని చెప్తే ఆ ఛానల్ ఏదో చెప్తే నేను కూడా మన సబ్స్క్రైబర్స్ ఆ ఛానల్ పేరు చెప్తానండి. చెప్పిన వేస్టింగ్ పౌడర్ గురించి వీడియోలు చేయడమే మానేస్తాను. ఎందుకంటే నేను అదే వాడుకొని కూర్చుంటాను, నాకు నో ప్రాబ్లం. కానీ ఎవరున్నారు చెప్పేవాళ్ళు? ప్రవీణ్ గారు స్టార్టింగ్లో చెప్పారండి. దీన్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మాత్రం ప్రవీణ్ గారు ఒక బేసిక్ అంటే దాని ఫార్మాలిటీస్ ఎలా వాడుకోవాలి ఏంటని చెప్పి ప్రవీణ్ గారు చెప్పారు. ఈ రోజుకి స్టిల్ అయ్యే వీడియో చాలామంది చూస్తున్నారు. నేను అయ్యే వీడియో చూశాను తెలుగులో. ఇప్పుడు వచ్చేసి పడాల గౌతమ్ గారు చేస్తున్నారు. ఆయన కూడా ఇంచుమించు ఆయన చేసినట్టు విధంగానే నేను చేస్తున్నానండి. వాడి చూసి చెప్తున్నాను. అది కూడా ఆయన ఒకరు బాగానే చేస్తున్నారు, పర్వాలేదు అని చెప్పి పెద్ద ఆయన అంత ఫుల్గా మీ కామెంట్స్లో యాక్టివ్గా ఉండి అంత చేయాలంటే ఆయనకు కూడా ఇబ్బంది. కృష్ణ చంద్ర గారు అంటే ఆయన సైంటిస్ట్ కాబట్టి ఆయన ప్రయోగాలు చేస్తున్నట్టు 2-3 రోజులుగా ఆయన ఒక వీడియో పెడుతున్నారు. ఆయన హిందీలో చెప్తున్నారు. అందరికీ హిందీ రాదు, నాకు కూడా హిందీ రాదని. నేను ఒక మామూలు రైతుని. మీరు చెప్పిన విషయాలు, చూసిన విషయాలు నేను యూట్యూబ్ నుంచి చూసి అందులో ఏది మంచిది అని అనుకుని నేను తెలుసుకునే వీడియోస్ నేను చేస్తున్నానండి. అంతే తప్ప మీరు బాగా గమనించారో లేదో, నా వీడియోస్లో చూసారో లేదో, నేను స్టార్టింగ్ ఏదో క్యూరియాసిటీ ఎక్కువైపోయి సబ్స్క్రైబ్ చేసుకోవడం స్టార్టింగ్ ఒక 4-5 వీడియోలకి నేను అడిగాను తప్ప స్టిల్ ఈ రోజుకి కూడా ఏ ఒక్క వీడియోలో కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం నేను ఎప్పుడు అడగలేదు, అడగను కూడా ఇప్పుడే కూడా. ఓకే అండి, అది నేను చేసిన విధానాన్ని మీకు నచ్చితే, చూసే వాళ్ళకి నచ్చితే, వాళ్ళకే నాకు కనెక్ట్ అయితే ఓకే ఇతని వల్ల ఏమైనా ఉపయోగం ఉందో అనిపిస్తేనే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అంతే తప్ప ఫోర్స్ చేసి మనం చేసినా కూడా చేసుకోవాలండి. మనం ఫోర్స్ చేయడం అనేది తప్పు అనే ఉద్దేశంతో నేను ఎవరిని కూడా అడగట్లేదు. స్టిల్ ఈ రోజు కూడా అడగట్లేదు, ఫ్యూచర్లో కూడా ఏ రోజుకి నేను అడగను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పేది వాస్తవం అయితే మీరే చేసుకుంటారు, నేను చెప్పేది నిజం అయితే. ఓకేనండి, ఇది నేను దానికి చాలా డిస్కషన్ జరిగింది. అంటే వేరేవో తెలియని వాళ్ళు ఈ వీడియో చూస్తే డిస్టర్బ్ అవుతారేమో, సారీ ఫ్రెండ్స్ ఏమనుకోకండి. నేను ఒక గ్రూప్లో జరిగిందండి ఇది. ఏదో నేను ఏదో చేస్తున్నానని, విత్తనాలు అమ్ముకుంటానని, కొంచెం అతనికి ఏమీ నాలెడ్జ్ తెలియదు. నిజంగా వాస్తవానికి నాకేమీ తెలియదండి. నేను నేర్చుకుంటున్నాను ఇప్పుడిప్పుడే. నాకనే కాదండి, పెద్ద వాళ్ళు సుభాష్ పాలేకర్ గారు కూడా ఏమీ తెలియదండి. ఆయన కూడా స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూనే స్టిల్ ఈ రోజుకి కూడా ఆయన ఇంకా నేర్చుకుంటూనే ఉన్నారు. రోజులు మారే కొద్ది డిసీజులు పెరుగుతున్నాయి, ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి, హైబ్రిడ్ సీడ్ వచ్చే కొద్ది ఒక్కో సీడ్కి ఒక వెరైటీ రోగాలు వస్తున్నాయి. వాటి కోసం వాళ్ళు ఎన్నుకున్న మార్గంలో ఇంకా ఏ మార్పులు చేయాలని చెప్పి వాళ్ళు ఈ రోజుకి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ ఫీల్డ్, అగ్రికల్చర్ ఫీల్డ్లో ఎవ్వరు కూడా మోస్ట్ సీనియారిటీ అని ఎవరు ఉండరు. ఎక్కడితో ఎండ్ అయిపోయిందని ఎవరికీ ఉండదని అందరూ తెలుసుకోవాల్సిందే. నేను ఈ డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి ఇస్తాను సార్. మీకు ఎవరైనా సరే నాకు ఇంకా తెలుసుకోవాలని ఉంది వేస్ట్ కంపోజర్ గురించి. నాకు ఎవరు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. నేను ఇక్కడ వర్క్ చేసుకుంటున్నాను, వర్క్ చేసుకుంటూనే చేసుకోవాలి. నాకు 24 గంటలు నేను ఉదయం తెల్లారి గంట చేయడం వరకు మా డైరీలు ఇవన్నీ చూసుకోవడానికి సరిపోతుంది. ఆ ఉన్న కొద్ది టైంలోనే నేను మేనేజ్ చేసుకుంటున్నాను, ఆ కొద్ది టైంలో వ్యవసాయం చేస్తున్నాను, ఆ కొద్ది టైంలోనే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను, ఆ ఉన్న కొద్ది టైంలోనే కామెంట్స్ కూడా రిప్లై ఇస్తున్నానండి నేను. సో నేను ఎక్కడికో బయటకు వెళ్ళి నేర్చుకునే అవకాశం నాకు లేదు. ఎవరైనా మంచి ఛానల్ అయినా ఉంటే నాకు చెప్పండి. 100% A to Z సొల్యూషన్. ఒక రకం ఒకే విధంగా కాదు. అక్కడ వాళ్ళు ఓన్లీ మైనస్లకు చాలామంది చెప్పరు. నాకు మైనస్లు కూడా చెప్పేవాళ్ళు కావాలి. ఇది ఎలా వాడితే ప్రాబ్లం అవుతుంది, నేను ఎలా నష్టపోయిన చెప్పేవాళ్ళు కూడా కావాలి. అవన్నీ చెప్పేటట్టు ఎవరైనా ఉంటే ఛానల్ ఉంటే చెప్పండి, నేను కూడా చూస్తాను. నా ఛానల్లో వాళ్ళ పేరు కూడా చెప్తాను. వాళ్ళు వేస్ట్ కంపోజర్ గురించి సొల్యూషన్స్ ఏమన్నా ప్రాబ్లమ్స్ వాటికి సొల్యూషన్ క్లియర్ అవ్వాలంటే ఈ ఛానల్ ఫాలో అవ్వని కూడా నేను చెప్తాను. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. నేను ఎవరికి ఏమీ అమ్మను, నేను ఎవరిని మోసం చేసిన అవసరం నాకు లేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని ఏం చేయాల్సిన అవసరం లేదు. మరి అలా ఎందుకు అనుకున్నారో, నా గురించి అలా ఏం చేసుకున్నారో నాకైతే ఎవరు అర్థం కాదు. అది ఎలా వచ్చిందో ఎలా పుట్టిందో నాకు తెలియదు. నాకు ఇప్పటికి వచ్చి ఎవరు కూడా ఫోన్ చేయలేదు, నా ఫోన్ నెంబర్ కూడా ఎవరి దగ్గర లేదు. ఏదో నేను చేసి అడిగాను, తెలుసుకున్నాను, అతనికి ఏం అర్థం కాలేదు, ఏం చెప్పలేదు అని అంటున్నారంట. ఏమో నా నెంబర్ కూడా ఎవరి దగ్గర లేదంటే, నాకు ఎవరు ఫోన్ చేయలేదు. నేను చేసిన ప్రతిదీ కూడా చూస్తాను ఉన్నారు యూట్యూబ్లో. నేను ఏది నమ్మాను, ఏది నిజం అనుకున్నాను అదే చేస్తున్నాను. యూట్యూబ్ నుంచే తెలుసుకొని ఇది నిజం కావచ్చు అని చెప్పి వాడుతున్నాను. పోతే నష్టపోయేది నేనే నష్టపోతున్నాను. నా మిరపతోట కొట్టానంటే పోయింది. 4-5 వేల రూపాయలు పెట్టుబడి పెట్టి నా మిరపతోట పెట్టాను. అది నాకు హీల్డింగ్ టైంలో డిసీజ్ వచ్చింది. మందులు తెప్పించుకొని కూడా నేను ఎందుకు ఒక సిద్ధాంతాన్ని నమ్మాను కాబట్టి దాన్నే కంప్లీట్గా వెళ్ళాలని చెప్పి దాన్నే వాడాను. ఆ పందిరి మొత్తం పోయింది. అంటే నాకు 4-5 వేల రూపాయలు మొత్తం పోయినట్టే. కాకర్ ఫ్లాట్ తెలియక మనకి ఇదే యూట్యూబ్లో సక్రమంగా ఎవడో చెప్పేవాళ్ళు లేక, యూట్యూబ్ కరెక్ట్ చెప్పేవాళ్ళకి 50% కొట్టచ్చు, 100% కొట్టచ్చు అని చెప్పారన్నారు. బట్టి నేను మీకు ఎకరం ఫ్లాట్ కాకర పందిరి కొడితే మొత్తం అంతా మాడిపోయింది. అది ఎవరు భరాయించారండి? నేనే నష్టపోయాను కదా.
సరైనగా ఎవరు చెప్పలేక అది నేను నష్టపోయాను కాబట్టి కంప్లీట్గా వీడియో తీసి చెప్పాను, వద్దు ఎవరు 10% మించి వాడొద్దు, మీరు ముందు దాని గురించి తెలుసుకోండి, అనుభవం చేసుకోండి, 10% తర్వాత నుంచి 20%కి వెళ్ళండి, ఎంత వెళ్ళినా కూడా 30% మించి వెళ్ళొద్దని చెప్పి నేను క్లియర్గా చెప్తున్నానంటే నేను గడ్డికి వాడాను, మా ఇంట్లో కొన్ని మొక్కలకు వాడాను, పని చేసింది అన్నట్టు చెప్పాను. ఆ పందిరి నష్టపోయింది నేనే, ఈ మిర్చిలో నష్టపోయింది నేనే, నేను మిమ్మల్ని ఎవరైనా నష్టపోమంటలేదు, నేను నష్టపోయాను కాబట్టి దాన్ని తెలిసి మీరు జాగ్రత్త పడండి అని చెప్తున్నాను ఈ వీడియోలో. సో తెలుసుకోండి ఫ్రెండ్స్, నన్ను మాత్రం తప్పుగా అర్థం చేసుకోవద్దు, నేను ఏదైనా ప్రాక్టికల్గానే చెప్తాను. ఇష్టం ఉన్న వాళ్ళే మనల్ని సపోర్ట్ చేసి కంటిన్యూ అవ్వండి, ఇష్టం లేని వాళ్ళు అయితే ఓకే. తెలిసిన వాళ్ళు అయితే మాత్రం నాకు కంపల్సరీ మాత్రం నా కింద కామెంట్స్లో బై మిస్టేక్ ఎప్పుడైనా నేను వీడియో చేయడం చిన్న తప్పులు ఏమన్నా చేస్తే మాత్రం ఆ కామెంట్స్లో మాత్రం మీరు చెప్పండి, మీ కామెంట్ నేను పిన్ చేసి పెడతాను. నేనైతే నాకు చాలామంది చెప్పారు అది వైరస్ కాదు బ్రదర్, ఫంగస్ అని. థ్యాంక్ యూ అండి, మీరు చెప్పిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయమంటే మీకు వేల కొద్ది సబ్స్క్రైబ్ చేయమని కాదండి, నాకు నేను చేసిన వాటిని మిస్టేక్స్ ఏమైనా ఉంటే వాటిని కరెక్ట్ చేయండి అంతే. కామెంట్లు కరెక్ట్ చేస్తే మీ కామెంట్ నేను పిన్ చేస్తాను, అది అందరికీ కూడా తెలుసుకోగలుగుతారు. మ్యాక్సిమం కామెంట్స్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి అట్లా ప్రాబ్లం అందరూ తెలుసుకుంటారు. ఓకేనండి, ఉంటాను, బాయ్.